శ్రీకాకుళంలోని 5 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఒడిశాలోని మహేంద్రగిరి పర్వతానికి ఉన్న సంబంధం ఏమిటి? మహేంద్రగిరి దర్శనం తర్వాత బారువాల శివుని దర్శనం ఎందుకు చేసుకోవాలి? దీని వెనుక దాగిన ఆధ్యాత్మిక మర్మమేంటో ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరాంధ్ర మహేంద్రగిరి గోహత్య మహాపాతకం అని చెప్పిన సజీవ సాక్ష్యం. పాండవులు జూతంలో ఓడి అరణ్యవాసం సమయంలో వారు తమ తండ్రి పాండురాజుకు పిండ ప్రదానం చేయాలని సంకల్పించారు. అందుకు గన్నమృగం యొక్క మాంసం అవసరమని ఒక మహర్షి చెప్పారు. ఆ జంతువు ఎలా ఉంటుందో చెప్తూ మహర్షి అర్జునుడికు దిశను చూపించారు. అర్జునుడు ఉదయాన్నే మంచు కురిసే సమయంలో వేటకు బయలుదేరి దూరంగా ఉన్న జంతువును మంచులో గన్నమృగం అనుకుని తన విల్లుతో బాణాన్ని విసిరాడు. ఆ బాణం ఒక కపిల గోవుపై పడింది. బాణం ధాటికి గోవు శరీరం చిత్రమైంది. అది కేవలం ఒక సాధారణ గోవు కాదు, శివునికి ప్రీతి పాత్రమైన పుణ్య కపిల గోవు. అర్జునుడు తన పొరపాటుకు చింతించి పరమశివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై, పాండవులారా, గోహత్య మహాపాతకం. ఈ గోవు దహన సంస్కారం నదీ సాగర సంగమంలో జరగాలి. ఈ గోవు రక్తం పారిన ప్రతి చోట లింగం స్థాపించి నదీ సంగమ స్నానం చేసిన తర్వాత పాప విముక్తి అవుతుంది అని పరమశివుడు చెప్పాడు. అప్పుడు పాండవులు గోవును తీసుకుని మహేంద్రగిరి పర్వతం నుండి నదీ సంగమానికి గోవు మృతదేహంతో బయలుదేరారు. మార్గ మధ్యంలో గోవు శరీరంలోని కొన్ని చిన్న చిన్న భాగాలు నేలపై పడగా, కర్ణము అనగా చెవి, గోవు చెవి పడిన ప్రాంతంలో గోకర్ణేశ్వరుడు, బొడ్డు పడిన చోట బుడారసింగి ప్రాంతంలో తాడికేశ్వరుడు, మోపురం పడ్డ ప్రదేశంలో ఉత్తరేశ్వరుడు, పొట్టపడ్డ ప్రాంతంలో పొట్టేశ్వరుడు, చివరిగా కోటి రక్తపు చుక్కలు పడిన చోట బారువా గ్రామంలో కోటిలింగేశ్వర స్వామిగా ప్రతిష్టాపన జరిపి పాండవులు ఆలయాలు నిర్మించి పాప విమోచనం పొందారు. ఈ విధంగా మహేంద్రగిరి దర్శనం అనంతరం ఈ బారువా క్షేత్ర దర్శనం పవిత్రంగా భావించబడుతుంది. మహేంద్ర తనయ నదీ సంగమం పాపాలను హరించి మహోదయ సంగమంగా పేరు పొందింది. ఇప్పుడు మహేంద్ర తనయ నదీ సంగమం బారువా బీచ్ గా ప్రసిద్ధి చెంది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి తోడ్పడుతూ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. కొత్తగా ఈ చరిత్ర తెలుసుకున్న వారు ఓం నమ శివాయ అని, బారువా గురించి ముందుగా తెలిసిన వారు బారువా అని కామెంట్ చేయండి. మా పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.